హ్యాపీ గురు పూర్ణిమ. ఏంటి గురు పూర్ణిమ యొక్క విశేషం? వ్యాసుడికి సంబంధించి మనకి మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడు. ఆయన ఏమన్నారు? వేదవ్యాసుడు అన్నాడు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ గురు పూర్ణిమని ఆషాఢ పౌర్ణమిలో జరుపుకుంటారు. పోనీ ఇవాళ ఏమన్నా ఆయన పుట్టినరోజా? కాదు. మరి అసలు వ్యాసుడు ఏంటి? ఇప్పుడు మనకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడే ఇప్పుడు భౌతికంగా మనం ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నామో అసలు దేవుడున్నాడా, దేవుడేంటి, మనమేంటి, మరణం ఏంటి, దుఃఖాలేంటి అనేటువంటి విషయంగా పరిశోధన చేసిన వాళ్ళని స్పిరిచువల్ సైన్సిస్ట్ అంటారు. వాళ్ళు మన ఋషులు. వాళ్ళు ఏం చేశారు? పాపం వెతికారు. మొత్తం 1128 ఉపనిషత్తులు రాశారు. అంటే ఏంటి? భగవతత్వానికి సంబంధించి అంతమంది గురువులు పరిశోధన చేశారు. తర్వాత వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ ఎన్ని వేల మంది చేశారో మనకు తెలియదు, కానీ యునానిమస్గా వాడు చెప్పింది ఏంటి అంటే, ఈ చెప్పబోయే ముందర ఇంకొకటి. ఇప్పుడు మన వేదవ్యాసుడు ఏం చేశాడు? అందరు కలిపి రాసినవన్నీ కూడా అన్నీ వెతుక్కొని తీసుకొని వచ్చి దాన్ని పాపం క్రోడీకరించి 4 వేదాలుగా రాశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం క్రోడీకరించాడు. ఆయన రాయలేదు. ఇంకా ఏం చేశాడు? కొన్ని శిక్షాస్మృతి, సొసైటీలో ఎలా ఉండాలి అనేటువంటి న్యాయశాస్త్రం, అవన్నీ కూడా ఉపవేదాలు, వేదాంగాలు యాడ్ చేశాడు. ఇంకా ఏం చేశాడు? ఇంకా అసలు పరమాత్మతత్వానికి సంబంధించిన విషయాలన్నీ ఒకటి సపరేట్ చేసి వాటిని ఉపనిషత్తులుగా ప్రతి వేదాలకి అడుగున చేర్చాడు. ఇవి ఇంకా మనకు అర్థమవుతుందో కాదో అని ఆ మహానుభావుడు ఏమనుకున్నాడో కొన్ని స్మృతులు రాశాడు. స్మృతి అంటే ఏంటి? భారతాన్ని, రామాయణ భారతాల్ని స్మృతి అంటాడు. అందులో ఏంటి? కొన్ని పాత్రలు మరి అప్పుడు జీవించే ఉండొచ్చు, మరి అంతే కదా. భారత యుద్ధం జరిగేటప్పుడే 1,00,000 శ్లోకాలు రాశాడట. అందులో 700 భగవద్గీతగా చేశాడు. మొత్తం ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత చేశాడు. ఇంకా మనకు అర్థమై చేస్తుందో కాదు అని బోలెడు కథలు సృష్టించి అష్టాదశ పురాణాలు రాశాడు. నిజంగా అష్టాదశ పురాణాలు మన వ్యాస భగవానుడు రాయకుండా జరిగే ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి నేల మీద జరగాలిగా. ఒక్క భారతదేశంలోనే జరిగిందంటే అర్థం ఏంటి? మన వ్యాస భగవానుడు మనకిక్కడ మహానుభావుడు జీవించి మనమందరం కూడా సత్యాన్ని అర్థం చేసుకొని పరమాత్మతత్వ దిశగా వెళ్ళి దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ఆయన రాశాడు. బాగానే ఉంది. మరి ఎందుకు ఆషాఢ పౌర్ణమి ఎందుకు పెట్టుకున్నారు అంటే, నిజం చెప్పాలంటే పూర్వకాలంలో ప్రతి ఫ్యామిలీ కూడా, ప్రతి కుటుంబం కూడా వ్యవసాయ ఆధారంగానే ఉండేది. ఈ వ్యవసాయ ఆధారంగా ఉన్నప్పుడు మనకేంటి? ఒరిజినల్ మాసం ఏంటి? చైత్ర మాసం మొదలు. చైత్రం తర్వాత ఇప్పుడు ఆషాఢ మాసానికి వచ్చేటప్పటికి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా. తొలేకాసు వచ్చేది ఎప్పుడు? మనకు ఆషాఢ మాసంలో వస్తుంది. ఎందుకు తొలేకాసు ఆషాఢ మాసంలో వచ్చేది? ఉగాది తర్వాత పండగలు లేవు. మొట్టమొదటి పండగ తొలేకాసి, తర్వాత మనది రెండో పండగ వ్యాస భగవానుడిది. మరి శ్రీరామనవమి అవన్నీ వచ్చాయి కదా, అవన్నీ ఉత్సవాలు అంటారు. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, బాబాలు పుట్టారు, వీళ్ళందరూ ఉత్సవాలు. వాళ్ళంతా దేవతల కిందకి రారు. అందువని ఆషాఢ మాసంలో అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి శ్రవణ మాసంలో శ్రవణం,